తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితుడు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, కొన్ని జాతకాల్లో యోగాలు, అబ్బా యోగం ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కొన్ని యోగాలు అమ్మ బాబోయ్ ఇటువంటి యోగం నాకు లేదు కదా అని భయం వేస్తుంది. అటువంటి వాటిల్లో శపిత యోగం పేరేదో కొంచెం భయానకంగానే అనిపిస్తోంది. మరి ఎలా ఏర్పడుతుంది ఈ శపిత యోగం? ఏ ఏ గ్రహాలు కలిసి ఉంటే ఖచ్చితంగా ఈ యోగం ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. మరి ఒక్కసారి ఇది చెప్పండి. మరి దీనికి నివృత్తి మార్గం కూడా చెప్పండి సార్. వాళ్ళ జాతకంలో కలిసింది ఇప్పటిదాకా మాకు తెలియదండి, ఇప్పుడు మేము మీ ద్వారా తెలుసుకున్నాం. మరి పరిహారం కూడా తెలుసుకోవాలి కదా. అసలు ఏంటి సార్ శపిత యోగం అంటే? అంటే శపిత అంటేనే దాంట్లోనే అర్థమవుతుంది. ఏదైనా సరే శాపవశాత్తు మనం ఎదుర్కొనే ఇబ్బందులు. సో నెగటివ్ ఆబ్వియస్. అంటే నెగటివ్ అనేది ఉంది, ఓకే. నెగటివ్ అనేది ఏ విధంగా ఉంది, పాజిటివ్ అనేది ఏ విధంగా ఉంది, రెండు పాజిటివ్ కూడా. అంటే ఇప్పుడు మనకు అందుకే యోగం అన్నాం. అంటే కొన్ని యోగాన్ని నుంచి ఇంకో రకంగా అవయోగం కలిగించడం అనేది ఉంటుంది కదా మనకి. అదేదో శాస్త్రం అన్ని పెట్టి అదేదో ఉమ్మేశారన్న ఏదో అలాగా అన్ని ఇస్తున్నట్టే ఇచ్చి ఇంకో రకంగా ఏడిపించడం అనేది ఇలాంటి నెగిటివ్ యోగాలు. ఓకే. సో పాజిటివ్ యోగం అనేది ఫస్ట్ అసలు పాజిటివ్ అనేది ఒకసారి చూద్దాం, తర్వాత నెగిటివ్కి వెళ్దాం. అంటే శపిత యోగం అంటే కనుక శాపవశాత్తు మనం పడే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి శని రాహుల కలయికలో ఏర్పడతాయి. అంటే జాతకంలో శని రాహు కలిసే ఉండక్కర్లేదు. శని దృష్టి రాహు మీద పడినా కూడా, అంటే శని దృష్టి రాహు మీద పట్టడం అంటే కనుక శనికి 3వ దృష్టి అనేది, 7వ దృష్టి అనేది, 10వ దృష్టి అనేది ఉంటుంది కదా. ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచి 3, 7, 10ని చూస్తూ ఉంటాడు. సరే తేలిగ్గా చెప్పాలి అంటే కనుక 3, 7 అనేప్పుడు సపోజ్ మిథున రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, దానికి 7 ఏమవుతుంది, ధనుర్రాశిలో శని ఉండాలి. అప్పుడు అలా కూడా శపిత యోగం వర్కౌట్ అవుతుంది. ఓకే. తర్వాత లేదు అంటే కనుక మనకి ఆయన మీనల్లో శని ఉన్నాడు, వృషభంలో రాహు ఉన్నాడు. సో 3వ ఇంటి చూపు అక్కడ ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కుంభంలో రాహు ఉన్నాడు, ధనస్సులో ఒకవేళ శని ఉన్నా కూడా అంతేగా. ధనస్సు నుంచి 3వ వేసుకుంటే మళ్ళీ అలాగే అవుతుంది. సరే కుంభంలో రాహు ఉండి కనుక మనకి ఏదైతే వృషభం ఉందో, వృషభంలో శని ఉన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ 10వ ఇంటి చూపు అనేది ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా శని రాహులు ఇద్దరు కూడా, అంటే శని యొక్క దృష్టి 3, 7, 10 వీక్షణలతో రాహుని కనుక చూసినా, లేదు డైరెక్ట్గా రాహునే శనే కలిసిపోయినా, ఒకే రాశిలో కలిసిపోయినా, అప్పుడు కూడా దీన్ని శపిత యోగం అని అంటం అనేది జరుగుతుంది. సో పాజిటివ్గా చెప్పుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇంజనీర్స్, మంచి పేరు తెచ్చుకునే ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి జాతకంలో ఎక్కడెక్కడ శని రాహుల కాంబినేషన్ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరైతే విస్తృతమైన పరిశోధనలు చేస్తూ ఉంటారు, అంటే పరిశోధన రంగంలో అమితమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అంటే కొన్ని మందులు కనిపెట్టే వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఖచ్చితంగా శని రాహులు ఉంటారు. తర్వాత అంతరిక్షయానంలో వ్యవహరించడం అనేది చాలా పెద్దవి సార్. శని రాహుల కాంబినేషన్ అనేది ఒక రకంగా కొన్ని యోగాలకి గా ఉంటుంది బాగా. ఎందుకంటే రాహు ఏమో ఒక ఆధునికతని ఆయన సృష్టిస్తాడు, శని అనేది ఖచ్చితంగా ఒక నియంత్రణ, కంట్రోల్. లేదు మనకి ఏకాంతం కాదు కానీ ఏకాగ్రత. అవును. సో ఖచ్చితంగా అది వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. సో అందుకని రాహు ఏమంటే అత్యాధునిక ఊహ అనేది రాహు వల్ల వస్తుంది. అంటే ఒక 20 సంవత్సరాలు ముందుగా ఊహించగలిగే తత్వం రాహుకు ఉంది. ఆ తత్వాన్ని ఒడిసి పట్టుకునే యొక్క ఏకాగ్రత శనికుంది. అందుకని అలాంటి మంచి జరుగుతాం అనేది కూడా ఉంటుంది. తర్వాత విదేశాల్లో ఎక్కువ కాలం ఉండాలన్నా కూడా శని రాహుల వల్ల అవుతుంది. సో శని రాహుల వల్ల ఇలాంటి కొన్ని పాజిటివ్ అనేది కూడా జరుగుతుంది. సో కొత్త మందులు సృష్టించడం కానీ, కొత్త పరికరాలు సృష్టించడం, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్. సో అలా రెవల్యూషనరీగా ఉంటాయి అవి. సో శని రాహుల కాంబినేషన్లోనే అలాంటివి అవుతాయి. ఓకే. కానీ ఏదైతే ఈ యోగం వల్ల అక్కడ సపోజ్ మనకి ఉదాహరణకి చెప్తాం, ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ అంటే వీళ్ళకి రాశులు తెలుసు కాబట్టి మనం మ్యాథ్స్ రాశి గురించి ముందు మాట్లాడుకుందాం. సో మేష రాశికి వచ్చేప్పటికి వీళ్ళిద్దరూ కూడా చతుర్థంలో కలుసుకున్నారనుకోండి, అంటే 4వ ఇంట్లో, అంటే కర్కాటకంలో ఉంటారు.
సో కర్కాటకంలో ఒకవేళ శని రాహులు ఇద్దరు కలిసి ఉన్నా, లేదా కర్కాటకంలో రాహు ఉంటే శని దృష్టి అక్కడ పడినా, అంటే 4వ ఇల్లు అనుకోండి. అంటే మనం ఎప్పుడు కూడా శనిని కన్నా కూడా శని దృష్టి దేని మీద ఉంది అనేది కనుక రాహు ఎక్కడ ఉన్నాడు అనేది ప్రధానంగా చూడాలి. ఓకే. సో 4వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఈయనకి బయటంతా ప్రపంచం బాగుంటుంది. బయట అంతా కూడా ఈయనకి ఇందాక మనం చెప్పుకున్న ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఈయన జాతకంలో ఉన్న సమస్యల్లో కూడా తల్లి సుఖం లేకపోవటం, లేదా గత జన్మ తల్లి శాపం తగలటం. సో తల్లి 4వ ఇల్లు అనేది ఎప్పుడు కూడా తల్లి రిలేటెడ్. సో తల్లితో ఈయనకి ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. తల్లి ద్వారా వచ్చింది ఈయనకి మానసిక వ్యధ అంతా కూడా ఎవరి ద్వారా వచ్చింది అంటే తల్లి లేదా సవితి తల్లి ఉండొచ్చు. అలా కూడా చెప్పలేము. బయటంతా బాగున్నాడు ఈయన, కానీ అక్కడికి వచ్చేప్పుడు తల్లి సుఖం లేదు. సో అలా లేదు. 7వ ఇల్లు ఉంది. 7వ ఇంట్లో ఏర్పడితే ఖచ్చితంగా అంతకితం ఎవరిదైనా సరే అంతకుముందు జన్మలో భర్తదైనా భార్య అంటే ఏదైనా సరే ఒక కాపురాన్ని కూలగొట్టడం. ఇప్పుడు ఈయనకి ఆ రకమైన సుఖం లేకపోవటం, కర్మ రిటర్న్స్ వచ్చేసి అంతేగా వచ్చినట్టు. అలా ఆయా భావాలు బట్టి అంటే ఇది దేని వల్ల ఏర్పడుతోంది ఈ శాపం, ఈ శటిత యోగం అన్నాం. ఆ శాపం ఏంటి, ఎందుకల్లా వచ్చింది? అప్పుడు మనం ఏం చేస్తాం, అది ఎందువల్ల వచ్చింది అనేది గుర్తిస్తే ఈ దేనికి రెమెడీ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భార్య వల్ల ఈయనకి గత జన్మల్లో ఎవరినో భార్య వాళ్ళని నేర్పించాడు, లేదు కాపురాన్ని కూల్చాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, దోష పరిహారం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఏదైనా పేద పిల్లలకి పెళ్లి చేయమనం ఏవో వాటికి రిలేటెడ్గా మనం ఆ కర్మను తగ్గించుకునేది చెప్తాం జాతకాలు. ఇప్పుడు మనం చెప్పుకునే రెమెడీ మాత్రం ఓవరాల్గా ఎలాంటి శాపం ఉన్నా ఎక్కడైనా ఉండనివ్వండి, అది ఏ భావంలో ఉన్నా ఉండనివ్వండి, మీరు చెప్పేది పని చేస్తుంది. రైట్. ఆ రకంగా మనం ఇవ్వటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏదో ఒక యాంగిల్లో విపరీతమైన అన్నీ బాగున్నాయండి, మాకు సుఖాలు ఉన్నాయండి, కానీ మా ఇంట్లో పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటారు. సో అంటే పంచమల్లో ఉంది వీళ్ళకి దోషం కదా. చక్కగా మేము బోలం సంపాదించుకున్నాం, కానీ పిల్లల వల్ల సుఖం లేదు, పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, అయిపోయింది అంటే అక్కడ పంచమం చెడిపోయినట్టే. కరెక్ట్. సో అంత బాగుందండి, మా తోడబుట్టిన వాళ్ళతో పడదండి 3 ఏళ్ళు. సో అలా ఈజీగా మనం చెప్పేయచ్చు దేని దగ్గర ఎక్కడ శాపం ఉంది వీళ్ళకి అనేది. సో అది శక్తిత యోగం అంటే. సో అది జనరల్గా శని రాహు వల్ల ఏర్పడటం అనేది ఉంటుంది. సో దీనికి చాలా తేలికైన రెమెడీ ఏంటి అంటే కనుక ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చదవగలిగితే కనీసం 1 సంవత్సరమైనా చదివితే చాలా మంచిది. ఏం చదవాలి అంటే కనుక శివ పంచాక్షరి స్తోత్రం. ఓం నమ శివాయ. శివ పంచాక్షరి మంత్రం. స్తోత్రం అంటే నాగేంద్రహారాయ తిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమః శివాయ. నాతో వస్తుంది అక్కడ. మందాకిని తల్లి చందన చర్చితాయ నందీశ్వర పరమనాథ పూజితాయ మందార పుష్ప పూజితాయ తస్మైనకారాయ నమః శివాయ. మా మీద నమ అలా అన్నీ వస్తాయి, మొత్తం నమః శివాయ మొత్తం దాంట్లోనే వస్తాయి. ఓకే. దాన్ని మనం ఆ రకంగా శివ పంచాక్షరి స్తోత్రం అంటాం. ఈ శివ పంచాక్షరి స్తోత్రం రోజుకి ఒక్కసారి చొప్పున ప్రతిరోజు చదవాలి, కనీసం సంవత్సరం పాటు చదవాలి. సంవత్సరం చెయ్యాలి, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ లోపే వీళ్ళకి వస్తాయి, కానీ మనకు పిల్లలు మారిపోయారు, భర్త మారిపోయారు అనేది కాదు, వదలొద్దు. కరెక్ట్. వాళ్ళు మారినా కానీ సంవత్సరం పెట్టుకోండి, అలా చదవండి. అది అలాగే ఈజీగా ఉంటుంది ఆ స్తోత్రం అనేది. లేదు మీరు ఇందాక చెప్పారే శివ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉంటుందో ఓం నమ శివాయ అయితే ప్రతిరోజు కూడా మన ఇంట్లోనే ఒక లింగం పెట్టుకుని కొద్దిగా మధ్య మధ్యలో తేనెతో అభిషేకం చేసినట్టయితే, ఉత్తి తేనె స్వామికి ఆ తేనెతో అభిషేకం చేసిన కొన్ని సోమవారాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి పనిచేయటం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే వెళ్ళగలిగితే ఒకసారి విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళటం అనేది అవసరం. కానీ ఇవి కూడా చేయాలి. ఇప్పుడు మెల్లమెల్లగా దీని నుంచి వచ్చే నెగటివ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇంచుమించుగా 75% పాజిటివ్ ఉంది ఆ యోగంలో, కానీ 25% వల్ల మొత్తం ఈ 75% అంతా కూడా మనకి వ్యర్థమైపోతుంది. ఎందుకంటే పవర్ఫుల్ ప్లానెట్స్ కదా. అందుకని ఇంకా చాలా అద్భుతమైన మనం అన్ని సంపాదించవచ్చు, అంటే పేరు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కానీ మనసుకి సుఖం ఉండదు కదా. ఆ సుఖం కావాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైన చేసినట్టయితే గ్యారంటీగా వాళ్ళకి మంచి జీవితం వస్తుంది.
అమ్మ బాబాయ్ ఎంత ఉంది సార్ అసలు ఇంకా సపిత ఇది యు. ఏమంటాం వాషన్. ఓషన్ మీరేదో క్లుప్తంగా చెప్పారు కానీ ఆ భావంతో కనుక రిలేట్ చేస్తే యాక్యురేట్ గా నీకు ఈ సమస్య అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. ఎనీవేస్ మంచి మార్గాన్ని సూచించారు సార్. ఏంటో మాకు అర్థం కావట్లేదు, మాకు ఈ కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాం అంటే ఇటువంటి ఏవో ఉన్నాయి. యోగంగా ఉంది కానీ అవయోగంగా పనిచేస్తాం. కొంతమందికి చాలా బాగున్న జీవితం పైకి కనిపిస్తుంది, కనిపిస్తుంది లోపలన్నీ కష్టాలు. లోపల ఉన్నది వేరు ఉంటుంది. కష్టమో నష్టమో చేసుకోవటం అనేది మొదలు పెట్టాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.